హలో అండి, నమస్తే. ఈ రోజు ఒక సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైనటువంటి స్వయముగా ఇక్ష్వాకుల కులదైవమైన శ్రీరాముడే అర్చించినటువంటి శ్రీ నీలా రాజ్యలక్ష్మి సమేత రంగనాయక స్వామి ఆలయానికి మనం విచ్చేసాం. అంటే మనకి వీలైనంత వరకు పురాతన దేవాలయాలను దర్శించుకునే క్రమంలో ఈ ఆలయానికి విచ్చేసాం. ఈ ఆలయంలో ముఖ్యంగా ఇక్కడ స్వామి ప్రముఖ క్షేత్రమైన అంటే శ్రీరంగం నుండి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారట. దీని వివరాలు తెలుసుకుందాం రండి. ఇక్కడ ఈ స్వామికి సంబంధించినటువంటి ప్రాధాన్యత గురించి ఇక్కడ ఒక స్థల పురాణం ఉంది, చూద్దాం. శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానం, పెద్దవరం గ్రామం, నగరం మండలం, గుంటూరు జిల్లా. స్థల పురాణం: గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయక స్వామివారు గత 250 సంవత్సరాలకి పూర్వం పెద్దవరం అగ్రహారీకులు, వేదాల వంశస్థులు, శ్రీ వైష్ణవులు, ద్రవిడ దేశమునందు కల శ్రీ రంగనాథుని యందు శ్రద్ధాభక్తులు కలవారై ఆ యొక్క శ్రీ రంగనాథుని తమ గ్రామమునందు ప్రతిష్ఠించాలని సంకల్పం చేసుకుని కాలినడకన ప్రయాణం చేసి శ్రీరంగ క్షేత్రాన్ని సేవించి అక్కడ శ్రీ రంగనాథుని యొక్క శయనమూర్తిని పల్లకిలో వేంచేపు చేసుకుని అక్కడనే అఖండ జ్యోతిని ఏర్పాటు చేసుకుని శ్రీరంగనాథులు వేంచేసి ఉన్న పల్లకిని పెద్దవరం అగ్రహారాలకు స్వయంగా వారి భుజాలపై మోసుకుంటూ పెద్దవరం గ్రామానికి శ్రీరంగనాథుని శిలా విగ్రహమును ఏర్పాటు గావించుకుని రంగనాథునికి ఆలయ నిర్మాణం చేసి ఆలయ పోషణార్థం కావలసిన మాన్యాలను ఏర్పాటు చేసి శ్రీ వానమామలై జియర్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ చేసినారు. తదాది నేటి వరకు కూడా ప్రతినిత్యం త్రికాలములయందు పాంచరాత్ర శాస్త్ర ఆగమానుసారం నియమించబడిన దిట్టకవి వంశీయులైన అర్చనలు చేయించుచు భక్తజనుల పాలిట వరదహస్తుడై వెలసిల్లుచున్నారు. శ్రీరంగనాథుడు ఇక్ష్వాకుల కులదైవము, శ్రీరాముడు అర్చించినటువంటి దైవము పెరుమాళ్ళని అంటారు, అనగా పెద్ద దేవుడు అని అర్థము. స్థల పురాణం ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ అంటే మేము కొన్ని పురాతన దేవాలయాలు చేస్తూ వస్తున్నాం. ఇక్కడ స్వామి శ్రీ రంగనాయక స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ చేయడం అంటే కూడా స్వామి దయ మీ మీద చాలా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు రోజు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ స్వామి యొక్క ప్రాధాన్యత ఏంటి, తర్వాత వ్యక్తిగతంగా ఇప్పుడు స్వామికి చేసినప్పుడు మీకు పర్సనల్ గా ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలా ఉంటుంది, ఏమేమి ఉత్సవాలు జరుగుతుంటాయి, ఇవన్నీ మీ మాటల్లో మాకు తెలియచేయండి. అలాగేనమ్మా. మనకి పురాతన దేవాలయాలు తీసుకుంటే ఈ బాపట్ల జిల్లాలో అతి పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం. ఇంచుమించుగా 300 సంవత్సరాల పైబడి ఈ స్వామికి రావడం జరిగింది. స్వామి శ్రీ భూనీల శ్రీ రంగనాథ స్వామి వారు ఏం చేస్తున్నారు ఇక్కడ వేదాల వంశీయులటువంటి తిరువెంగళాచార్య గారని మూల పురుషులట మాకు మా ధర్మకర్తగా చెప్పేటువంటి సందర్భాన్ని బట్టి వారు ఒక 4 సోదరులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అప్పట్లో అసలు వైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగనాథుడనే స్వామి మొట్టమొదటి స్వామి దేవుడు. కృతయుగంలో, తర్వాత త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో 4 యుగాలుగా మొట్టమొదటి యుగంలో సత్యయుగంలో స్వామి శ్రీమన్నారాయణుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి ఆ పరంపర నుంచి మొట్టమొదటి కృతయుగంలో భూలోకంలోకి రావడం జరిగింది. వారే శ్రీ రంగనాథుడు. శ్రీ రంగనాథుడు నాకు తెలిసి శ్రీ అంటే లక్ష్మి, రంగ అంటే భూమి, నాథుడు అంటే భర్త. మనం ఉండటానికి మనల్ని మోసేటువంటి తల్లి భూదేవి రంగ, అలాగే శ్రీ లక్ష్మి నన్ను నడిపించే తల్లి లక్ష్మి, వారి నాథుడు సరస సృష్టికి తండ్రి ఆ శ్రీ మహావిష్ణు అని భావిస్తూ ఈ యొక్క మన పేరు కూడా అలా రావడం జరిగింది శ్రీరంగనాథ్ అని. ఈ పురాతన దేవాలయానికి ఆద్యమైనటువంటి ఆ తిరువెంగళాచార్య గారు వారి యొక్క సోదరులు, వారి యొక్క వంశంలోని సోదరులు 300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ వైష్ణవ అగ్రహారంలో ఈ రంగనాథుని స్వామిని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి తలంపుతో శ్రీరంగం అనేటువంటి మన తిరుచి తమిళనాడులో ఉన్నటువంటి తిరుచి దగ్గరలో ఉన్నటువంటి శ్రీరంగం అనేటువంటి క్షేత్రం నుంచి 40 రోజుల పాటు అంటే మండల దీక్షతో ఓ పల్లకీలో స్వామివారిని వేంచేపు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఆ ప్రతిష్టాపనకి అనువైనటువంటి అన్ని నవాన్హిక దీక్షతో చక్కగా యొక్క ఈ కార్యక్రమాలను ఆ దీక్షతో
ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నవాహనికంగా చేసుకొని ప్రతిరోజు కూడా హోమాలు చక్కగా జరిపించి స్వామి ప్రదర్శన చేయించుకోవడం జరిగింది. అయితే ఈ శ్రీరంగనాథ స్వామిని ఇక్కడికి రావడానికి మూలమైనటువంటి ఆ వేదాల వంశీయుల వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో నిత్యం కూడా త్రికాల అర్చనలు, త్రికాల నైవేద్యాలు, నిత్య హోమాలు, 2 కోట్ల హోమాలు, అలాగే బలిహరణ లాంటి కార్యక్రమాలు, మంగళాశాసనము, చిత్తప్రసాద గోష్ఠి, బాలభోగము, రాజభోగము అంటే మహానివేదన ఇలాంటి చక్కగా నైవేద్యాలతోనూ సాయంకాలం మరల సుండలు అంటే మనకి శనగలు చక్కగా నానబెట్టి శనగలు ఉడకబెట్టి ప్రతిరోజు కూడా అట్లాగే కట్టి పొంగల్ అంటే తమిళనాడు సాంప్రదాయం వచ్చేటువంటిది కట్టి పొంగల్, ఇలాంటి నైవేద్యాలు చేస్తున్న పూట నైవేద్యాలు. మరలా ప్రతి మంగళవారం కూడా మనకి ఇక్కడ ఐశాన్యంలో రామాలయం ఉంది. రామాలయంలో ఆంజనేయ స్వామి వీరు కూడా వేంచేస్తున్నారు. వారికి మంగళవారం పూట ఆకుపూజ కార్యక్రమాలు, ప్రతి శుక్రవారం కూడా రాజలక్ష్మి అమ్మవారు వీరికి కుంకుమార్చన కార్యక్రమాలు, ఈ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు. ప్రతి శనివారం అమ్మవారు కూడా ఈ స్వామితో పాటే రాజ్యలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి రాజ్యలక్ష్మి, అలాగే ఈ రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు. శ్రీ రంగనాథ స్వామికి శనివారం నాడు ఇక కలియుగంలో వెంకటేశ్వర స్వామికి ప్రతిపరమైనటువంటి శనివారం ఏదైతే ఉందో ఆ శనివారం నాడే ఈ వెంకటేశ్వర స్వామి కూడా మనకి ఆయన నుంచి వచ్చినటువంటి అవతారమే కాబట్టి ఆ శనివారం నాడు విశేషంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కూడా పూజలకి వస్తుంటారు. కాబట్టి శనివారం నాడు చక్కగా స్వామిని అలంకరించుకొని స్వామికి అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వైభవంగా. పురాతన దేవాలయము స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకమైన విశేష పవర్ కూడా అంటే ఈ ప్రస్తుతం వచ్చేటువంటి ఎన్నికలు ఉన్నాయి చూసారా, ఈ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఈ నియోజకవర్గానికి రేపల్లి నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం ఎవరైతే ముందుగా ఈ ఎన్నికల సమయంలో చక్కగా దర్శించుకుంటారో వారికి చక్కగా విజయప్రాప్తి కలుగుతున్నటువంటి ఒక నానుడు కూడా ఉంది ఈ దేవాలయాల్లో. ఇకపోతే ఈ స్వామి యొక్క వైభవంలో భాగంగా రేపు మార్చి 15 సాయంకాలం అంటే ఫాల్గుణ షష్ఠి సాయంకాలం నుంచి 9 రోజులు నవాహి దీక్షతో 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా హోమాలు, అలాగే చక్కగా మళ్ళీ నివేదనలు, అలాగే స్వామి యొక్క ఏకాదశి నాడు స్వామికి స్నపన కార్యక్రమం, ఆ రోజు సాయంకాలం స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణము, తదుపరి ఇలా ఉత్సవాలు ప్రతిరోజు కూడా శేషవాహన, అశ్వవాహన, గజవాహన, రథోత్సవం, రథంతో కూడా ఇలాంటి ఉత్సవాలు గ్రామ పురోవీధులు, దీన్ని మాడవీధి అంటారు. మనకి దేవాలయం పక్కన వీధిని మాడవీధి అంటారు. ఈ మాడవీధిలో ఉత్సవాలు చేస్తూ ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటి రోజున షష్ఠి నాడు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి దేవతాహ్వానం అయిన తర్వాత మరుసటి రోజు ధ్వజ ఆరోహణ, చివరి రోజు ధ్వజ అవరోహణ, పౌర్ణమి నాడు ఈ ధ్వజ ఆరోహణ అవరోహణ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ఈ యొక్క గరుడ ఆళ్వారికి అందించి ఆ యొక్క గరుడ ముద్ద అనేటువంటి ఒక ముద్దని ఎవరికంటే కొంతకాలంగా సంతానం లేమితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంతానం లేనటువంటి వాళ్ళు కొన్నాళ్ళు గడిచి అయ్యో మాకు ఇంకా సంతానికత లేదేమో అని బాధపడే వాళ్ళకి మా స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎవరొకరి ద్వారా వాళ్ళకి చేర్చబడి ఆ విషయాన్ని వారు వచ్చి ఉపాసన దీక్షతో చక్కగా ఆ గరుడ ముద్దను స్వీకరించి గరుడ ఆరోహణానికి అవరోహణానికి 2 సార్లు కూడా ఆ గరుడ ముద్ద స్వీకరించి బిడ్డలను పొంది ఆ బిడ్డను తెచ్చి మరలా ఈ గడప దగ్గర స్వామికి స్వామి ఇది నీ ప్రసాదం అని సమర్పించి మరీ వెళ్ళినటువంటి వాళ్ళు 90% మంది, 100 మంది వస్తే 90 మందికి ఎలాంటి యోగ్యత. అయితే మిగిలిన వాళ్ళకి తదుపరి అంటే వాళ్ళ కర్మలను బట్టి నెక్స్ట్ గరుడ ముద్దకైనా అందుకుంటారు, అయితే 2వ 3వ గరుడ ముద్దకైనా అందుకొని 100% చెప్పచ్చు గొప్పగా ఉంటుందేమో. కానీ అయితే తర్వాత మరలా బ్రహ్మోత్సవంలో వచ్చి వాళ్ళు ఏమండి లాస్ట్ మేము బ్రహ్మోత్సవం వచ్చాను అప్పుడు మేము అందుకోలేకపోయాము, ఇప్పుడు మేము అందుకున్నాము, మాకు చక్కగా అందింది మాకు మా సంతానం చెప్పి వాళ్ళ సంతోషాన్ని, ఆనంద బాష్పాలని, ఆనంద ఉద్వేగానికి గురైనటువంటి వాడు చాలా మంది ఇక్కడ స్వామిని ఆ గడప దగ్గర పెట్టి ఆ స్వామికి ఆ బిడ్డను చూపించి అయ్యా నీ యొక్క ప్రసాదం అని చెప్పుకొని మరీ తీసుకున్నటువంటి విశేష కార్యక్రమం ఇది. అలాగే నిత్యం కూడా అర్చనలో కూడా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వివాహక యోగ్యతగా వారి కోసం వాళ్ళు కూడా ధనుర్మాసం విశిష్టంగా గోదామారు రంగనాథుని వివాహం చేసుకోవడం కోసం 4 రోజుల పాటు చేసినటువంటి ధనుర్మాస వ్రతాన్ని కూడా అత్యంత వైభవంగా చేసుకుంటూ ఈ వ్రతంలో కొంతమంది కన్యలు వాళ్ళ వివాహం లేట్ అయినా
వాళ్ళు వచ్చి ఆ 4 రోజుల పాటు స్వామి అమ్మవారికి కుంకుమార్చనలు చక్కగా సమర్పించి వాళ్ళు వివాహాన్ని మంచి వరుణ్ణి యోగ్యతగా పొందినటువంటి వాళ్ళు. మీరు ఎంతకాలం నుంచి అర్చన చేస్తున్నారండి? ఇక్కడైతే నేనైతే కొత్తగానే వచ్చాడు, 5 ఏళ్ళు అయింది నేను వచ్చి. ఇది మొదటి నుంచి కూడా వేదాల వంశీయుల యొక్క ధర్మకర్తృత్వం నడుస్తూ దిట్టకవి వారు ఉన్నారు, దిట్టకవి లక్ష్మణాచార్య గారని, అనంతాచార్యని, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ప్రస్తుతం వాళ్ళు బయటకు వెళ్ళటం వల్ల మనం ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు కదండి. అవునమ్మా. మీ అంటే మాకు చాలా బాగా దేవుడి గురించి, దేవుడి ఉత్సవాల గురించి, వచ్చిన వారికి భక్తులకి ఎలా స్వామి దయ ఉంటుందనే తెలియజేశారు. మీకు వ్యక్తిగతంగా జరిగిన ఒక అనుభవాన్ని మాకు చెప్పండి. వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను ఇంతకు ముందు రామార్చన స్వామివారి యొక్క రామార్చన చేశాను, రాముల వారికి చేశాను తెనాల్లో. చెప్పాలంటే ఈ యొక్క కథాంశంలో మనకి స్వామివారికి వైభవంలో ఈ రంగనాథ స్వామిని అర్చించిన స్వామి ఎవరంటే రాముల వారు. అవును, ఇక్ష్వాకు వారు కృతయుగం నుంచి త్రేతాయుగంలో రాముల వారు వచ్చినప్పుడు రఘు అనేటువంటి వారి మూల పురుషులు రాముల వారికి 30 తరముల ముందు ఉన్నటువంటి రఘు అనేటువంటి వారికి బ్రహ్మదేవుని వారి వరం వల్ల ఆ స్వామి వారి యొక్క విమాన ఛాయలు అంటే విమానమూర్తులు అంటే చిన్న గృహాల్లో కూడా చేసినటువంటి చిన్న అర్చామూర్తులని రాముల వారి యొక్క మూల పురుషుడు రఘు గారికి అందించడం, తద్వారా రాముల వారు కూడా అర్చించిన దైవం రంగనాథుడు. మరి నేను రాముల వారికి అర్చన చేయబట్టి ఇలాంటి అవకాశం రాముల వారి యొక్క దేవుడు అయినటువంటి రంగడికి సేవ చేశాడంట. ఆ భాగ్యం నాకు కల్పించడం అది మరి నా అదృష్టంగానే భావించుకుంటున్నాను. అదని కాక మాట్లాడేటప్పుడు మాలో ఉన్నటువంటి మాటలకి మంత్రం చెప్పేటువంటి మా యొక్క మంత్రంలో చెప్పేటువంటి విశేషానికి మీకు గమనించవచ్చు. మీకు చెప్తాను, ఒక మంత్రం మీకు అర్థమవుతుంది. సరే. హరి ఓం అస్మద్గురుభ్యో నమః. మీ శ్రవణంలో కానీ మా గాత్రంలో కానీ తేడా గమనించవచ్చు మీరు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఉల్లాస పల్లవిత పాలితప్తలోకి నిర్వాహకోరగత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రియ. ఇలా ఆ స్వామి వారి అర్చనకి మేము ఉపక్రమించినప్పుడు మా గాత్రంలో తేడా గమనించి ఉంటారు. అంటే ఈ మంత్రాన్ని స్వామి వారికి మా మీదకి మనసు వెళ్ళగానే మంత్రము నాభి నుంచి హృదయపూర్వకంగా గాత్రం నుంచి వచ్చినప్పుడు ఆ మంత్ర మాధుర్యము దాని వల్లటువంటి వైబ్రేషన్స్ కూడా చేస్తే సైంటిఫిక్ గా చేస్తే మనలో కొన్ని వైబ్రేషన్ వాటినే పాజిటివ్ వైబ్స్ అంటాం. ఆ పాజిటివ్ వైబ్స్ మనకు కలిగి ఏదైనా ఒక కార్యం కాదు అనుకున్న వాళ్ళని సైతం కూడా అవుతుంది అనేటువంటి పాజిటివ్ వైబ్రేషన్తో వెళ్తారు వాళ్ళు. ఆ వైబ్రేషన్తో వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అది పరిపూర్ణ ఫలం ఇస్తుంది. ఆ ఫలానికి కారణము అక్కడ స్వామి అర్చకుడికి కూడా అట్లా గుర్తింపు వస్తుంది. గుర్తింపుడు కూడా స్వామి వల్లే వస్తుంది. మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి మాటకి, మంత్రానికి ఇచ్చేటువంటి మంత్రానికి, ఆ హృదయపూర్వక భావానికి స్వామి యొక్క మన వైబ్స్ స్వామి చేరడం, వారి అనుగ్రహం, తద్వారా కావాల్సిన కార్యము సిద్ధించి విజయం సాధిస్తాం. కాబట్టి అనుభవాన్ని మనం ప్రత్యక్షంగా చూసుంటారు. అది మేము మీరు కూడా గమనించుంటారని చాలా సంతోషం. నారాయణ.